మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్త సనిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు లగ్నంలో మీరు జన్మించారు, శుక్రదశ వచ్చింది లేదా శుక్రుడు ఫలితాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా వివాహ జీవిత సంబంధించిన విషయంలో మీకు ఇబ్బంది వస్తుంది. అంటే ఏమిటి? స్త్రీ శాపంతో పుడతారు వీళ్ళు, పురుషులైతే. మరి స్త్రీలైతే ఏంటంటే స్త్రీ కూడా స్త్రీ శాపంతోనే వస్తుందా? శుక్రుడు పాడైతే, శుక్రుడు యొక్క దశ వచ్చినా అంటే ఖచ్చితంగా స్త్రీ సంబంధించిన రుణంతో పుట్టడం జరుగుతుంటుంది. వీరు వివాహం చేసుకున్నాము, శుక్రదశ వచ్చింది, ఏమవుతుంది? అక్కడ శుక్రుడికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి మీకు యాక్టివేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే అక్కడ ఏ పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేకుండానే చిన్న చిన్న కారణాల చేత గొడవలు ఏర్పడతాయి. చాలా చిన్న చిన్న సిల్లీ విషయాలతోనే అది కోర్టు కేసుల వరకు వెళ్తూ ఉంటుంది. చాలా సిల్లీ విషయాలతోనే ఇరువైపులు ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. చాలా చిన్న చిన్న విషయాలతోనే రకరకాల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా అక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ శుక్రుడు పాత్ర ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటి ఎక్కువగా అమ్మవారి ఆరాధన, కుమారస్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే లక్కీగా కొంతమందికి శుక్రదశ రాదు, ధనులగ్నంలో పుట్టారు, ఏ రవి నక్షత్రంలో చంద్ర నక్షత్రంలో పుట్టారు అనుకోండి, ఏ మకర రాశిలో పుట్టారు, చంద్ర రవి నక్షత్రాలు ఉంటాయి అక్కడ, అప్పుడు వీళ్ళకి ఏ 100 కానీ రాదు. అప్పుడు అటువంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ వీళ్ళు పొరపాటును కనుక యుక్త వయసులో కనుక శుక్రదశ వచ్చినా పుట్టారు అంటే అయిపోయింది వీళ్ళ పరిస్థితి. ఎందుకు అంటే కరెక్ట్గా ఏం చేస్తుందంటే అది వివాహ సంబంధించిన దాని మీదే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంకొకటి రోగ సంబంధించిన విషయాల్లో, సుఖ సంబంధించిన వ్యాధులు, ఇటువంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఇది ఎప్పుడు చూపిస్తుంది? శుక్రుడు పాడైన వారికి మాత్రమే చూపిస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు ఎక్కడైనా పాపకత్తిలో పడ్డప్పుడు మాత్రమే. మరియు మరొక విషయం ఏంటంటే ఈ లోన్స్, ఎవరికైనా లోన్స్ ఇవ్వడము, లోన్స్ తీసుకోవడము, అందులో ముఖ్యంగా స్త్రీలకు ఎవరికైనా లోన్స్ ఇవ్వడం, తీసుకునేటువంటి వాటి మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఇది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా పనిచేసేటువంటిది మాత్రం కేవలం వివాహ సంబంధించిన వాటి మీద ఎక్కువగా పనిచేస్తుంది ఈ యొక్క ధనుర్లగ్నం వారికి. దీనికి ఏంటంటే సింపుల్ మంత్ర శ్రీమాత్రే నమః అనే నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. లేదంటే ఆల్రెడీ వివాహం అయిందండి, మేము ఆల్రెడీ గొడవ పడుతున్నాము, నాకు అసలు ఆ గొడవ ఎలా తీరుతుందో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. లేదంటే వివాహం అవ్వట్లేదండి అంటూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే శుక్రుడు మహాదశనుడు వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ధనులగ్నంలో జన్మించిన వారికి ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇది అనుభవించాలి కదా. ఎవరికో ఎక్కడో సప్తమాధిపతి పూర్తిగా పాడైపోయి సప్తమాధిపతి ఇచ్చే రిజల్ట్స్, అంటే వివాహ రిజల్ట్స్ రాకపోతే ఎక్కడో 1 కోటిలోనో 10 కోట్లలోనో ఒక జాతకానికి అవ్వదేమో. కానీ అదర్వైజ్ ధనుర్లగ్నంలో పుట్టారంటే వివాహం అయ్యి తీరుతుంది. ఎందుకంటే ఆ జాతకుడు జీవిత భాగస్వామి ద్వారా కొంత అనుభవించాల్సిన కర్మలో జన్మించాడు కాబట్టి ఖచ్చితంగా అయి తీరుతుంది. అయితే దీనికి ఏమిటంటే ఇందాక నేను చెప్పినటువంటి మంత్రాలు చేసుకుంటూ, చపాతీ ఉంటుంది, చపాతీకి తేనె పూసి చక్కగా గోవుకు తినిపించండి. అలా ఎవరైతే తేనె పూసి గోవుకు తినిపిస్తారో
అదేమవుతుందంటే పాస్ట్ లైఫ్ కర్మను తగ్గిస్తుంది. తగ్గించడం ద్వారా మీరు అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు. ఈ రుణం అనేటువంటిది మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అది రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని లేదు. మళ్ళీ అక్కడ ఫైట్ చేసిన మళ్ళీ అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతం లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవులకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పాను మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది, మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.